శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 18, 19 అధ్యాయములు. ఈ అధ్యాయము భక్తి శ్రద్ధలతో విన్న వారందరిపైన సాయి అనుగ్రహం ఉండాలని శ్రీ సాయినాథుని మనసారా ప్రార్థిస్తూ ఈ అధ్యాయం ప్రారంభిద్దాము. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంత్ వర్ణించెను. రాబో 2 అధ్యాయములలో హేమాడ్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఉన్నతి గూర్చి పరనింద గూర్చి ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధము లెట్టివో వర్ణింతుము. ప్రస్తావన: సద్గురు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి వారి మనసు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయం అందరికీ తెలిసినది. ఈ విషయములో సద్గురు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలో నిష్ప్రయోజనములు అగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటి వారు. వారు తమ అమృతతుల్యములైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధకౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణమునిచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువును వెతకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదము. సాటే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టము పొందెను. అంతేగాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకు పరిచెను. అందుచేనతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనసు చెడి చంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసి కొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవం కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు నగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడొకటచే వెంటనే గురు చరిత్ర పారాయణ మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురు చరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగులు సంతసించెను. అజ్ఞానమని నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురు చరితామృతమును
రుచి చూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమే గదా అనుకొనెను. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియచేసి దాని భావమేమై యుండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనుమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణం చేయవలెనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయము చూచి బాబాను ఇట్లడిగెను, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్పనిశ్చయించితివి? అతడు ఊరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహం పారాయణము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలెను, అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను, వానిని ఆశీర్వదింపుడన్న బాబా. అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహం పారాయణ చేయవలెను. ఆ గ్రంథముని జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంత్ అచ్చట ఉండి బాబా కాళ్ళు నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులో ఇట్లనుకునెను, సాటే ఒక్క వారమే పారాయణ చేసి ఫలితము పొందేనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వారి మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనసులలో నుండెడి ఆలోచనలన్నీ బాబా గ్రహించడివారు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయల లక్ష్యం తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనసున కారుణ్యోదయమయ్యను. కాన వారిట్లా ఆజ్ఞాపించరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకుని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంత్ని ఇట్లా అడిగెను, మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏలయున్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చంచలముగానున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు, నా పూజను ముగించి వచ్చదను. ఈలోగా తాంబూలం వేసుకొనుడు, పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనేదము. ఇట్లా అనుచున్నతడు లోపలికి పోయాను. హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చునేను. కిటికీలో ఏకనాథ భాగవతం అని ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపు సాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను. ఆ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. హేమాడ్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయి కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దని పుస్తకం తెరుచుకొనెను. తన నిత్య పారాయణం పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపెనని హేమాడ్ పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణం పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము. హేమాడ్ పంత్, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనేదము. మన పాపములను నశింపచేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకు ఇదివరకే
తెలియను. నేను పల్లెటూరి వాడను. నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే యుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, వక్క, సున్నము తీసుకొని తాంబూలం వేసుకొనుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చెదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడిట్లనియెను, ఈ దేవుని బాబా లీల కనుగొన సఖ్యం కానిది. వారి లీలల కంతులేదు. వానినెవ్వరు గమనించగలరు? వారి లీలలతో వినోదించి నట్లగు పడినను వారు వాని నంటినట్లు కాన్పించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలనెందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను, నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయంతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఉపదేశమన్ను మాట విన్న తోడనే హేమాడ్ పంత్ మనసులోనొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాటేగారి గురుచరిత్ర పారాయణం జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపి ఉండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావం నడుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందరి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంత్ విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఇదిగో కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయ్ దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలమ్మ ఉండెను. ఆమె కాసాభా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చాను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించాను. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశముని పొందవలెనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమెకి ఇంకేమీయో తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో నుపవాసం ఉండి చచ్చెదనని మనోనిశ్చయం చేసుకొనెను. బాబా తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో నిట్లంటిని, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని ఎరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చునంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకి ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయం చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసితిని. కానీ నా చెవిలో వారే మంత్రము నూదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని, మీ గురువుగారు పూర్ణ కాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగనేలా, వారు నిష్కాములని ఎట్లని పించుకొందురు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను ఈ రెంటిని వారికి సమర్పించి తిని, వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడి వారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములోనున్న వారిని తదేకముగా చూచుచుండడి వాడను. మేమిద్దరం ఆనందములో మునిగడి వారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారిపై దృష్టి నిగిడ్చి తిని, వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము.
నా మనసు ఎల్లప్పుడూ వారి యందే నాటుకుని ఉండేది. ఇదే వారడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి, సంతోష స్థైర్యములతో కూడిన ఓరమి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితంగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగచేయను. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీయూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండేడి వాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచున్నట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు 1 ఒడ్డున నుండును, బిడ్డ తాబేలు 2 ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలు ఎదిగి పెద్దవి ఎగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరే. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీయూ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు, నీవు చేయి పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నాపైన సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసముల నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాద మస్తకము పులకరించెను, సంతోషంతో ఉప్పొంగెను, గొంతుక ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతని నీ స్థితిలో చూచి ఏమి జరిగినది, ఏలు ఊరుకున్నావు, అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యేనని గ్రహించిరి కనుక శ్యామ, హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబా కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంత్ కూర్చొనిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చననియు శ్యామ ప్రత్యక్షముగా గలడు గనుక అడగవచ్చు ననెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారా? అట్లయినచో మీరేమి మాట్లాడుకొనినారో చెప్పుము. గంటల చొప్పుడను, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగచేసినదనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగచేసినదనియు, దానిని విని బాబా లీలలో అగోచరములని తెలుసుకొంటిననియు, ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంత్ చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది, నీవెట్టులా ఆనందించితివి, నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనము నందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగులు సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంత్ని అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంత్ బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి ఎందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానం అవసరము. దానిని అలవర్చుకొనున్నచో
వృత్తులన్నీయు శాంతించును. కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి ఎందుగల భగవంతుని ధ్యానింపుము. మనసు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున నుండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున నుండును. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదుపు కొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అది ఏ వాని బ్రతుకునకు, సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి ఆయెను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయ ధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమునందు మనం కూడా మసీదులోని జనసమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనం కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి ఎందుంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సుఖముగా నుందువు. హేమాడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధిధ్యాసనము చేయము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదం పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనసును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషంగాను నుండెదము. తథాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడ్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పియున్నారు. అవి ఈ దిగువన పొందుపరిచితిమి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవి అయినప్పటికీ అమూల్యములు. వానిని మనసునందుంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని సాదరముగా చూడము. దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయంగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుట నీకు ఇష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కర్లేదు. కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినంగా జవాబు ఇవ్వకము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకము. నీవున్న చోటనే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలిగి మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము గలదని అది ఏ భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిది మనకి ఐక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరున్నకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలిసికొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో
వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనసు శాంతి పొందును. హేమాడ్ పంత్ దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇట్లా అనుకొనెను, రేపు గురువారము, శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకుని పోయెను. దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీద్లో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు దానిచే తాను శ్రీరామునిలోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను నన్ని చోట్లను చూచితినని చెప్పేడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ నివాసి ఈ పాట నేల పాడెను. ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంత్ ఆనాడదంతయు రామనామ స్మరణచే కాలము గడుపనించిన వాడు కావున అతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామ స్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కరలేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షం ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులని ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గం వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతోయో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడి దర్శనం నీకు తోడ్పడిన భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారం దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచం పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము, వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయెదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసినా అనంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పడివారు. అన్నింటి ఎందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబాయని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారిని ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనసుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనసు బాధించున్నట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయంలేమియో ఆలోచించారో వారు తప్పక ఆత్మసాక్షాత్కారం పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి ఉంచుకొని శరణు వేడు మనెను. తానెవరు అను దానిని తెలిసి
కొనగోరు వారికి శ్రవణమును మననమును చేయుమని సలహా ఇచ్చడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి ఎందుంచుకొనివారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొని మనుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందో గోపనిషత్తు భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశమునిచ్చేవారు, కొందరికి స్వప్నంలో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీ పైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట కలివి కాదు, ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణంగా బోధించువారు. అట్టి వానిలోనొకటి పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణ మా ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా వామన గోన్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమ్మాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్కకు దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమ్మాయి మలేరియా జ్వరంతో నుండెను. ఆమె జ్వరంను తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండునని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలేలా ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించాను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగా ఇవ్వవలెనని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించేవాడు పనిచేసే వారలు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలుండవు. 18-19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన భక్తులారా, మన రోజు పారాయణంతో పాటు షిరిడి సాయిబాబా సూక్తులను కూడా వింటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి: నీ బంధువులు ఎంత నమ్మకస్తులైనను ఎప్పుడో ఒకప్పుడు ఆశాభంగము కలిగించకపోరు. నేను నిరంతరము కోర్కెలను తీర్చెదను. ప్రాపంచిక వస్తువులను అతి తక్కువగా కలిగి ఉండుము, ఎక్కువ సుఖమును పొందెదవు. నేను భౌతికముగా ఫకీరునే, ఆధ్యాత్మికముగా చక్రవర్తిని. నా ఆధ్యాత్మిక సంపదను నీవు ఉపయోగించుకో అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శ్రీ సచ్చిదానంద సద్గురు